అంకమన గారు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద పోలీసుల అరాచకవనాలా? లేదంటే అధికారుల అరాచకవనాలో తెలియదు. ఆయనకి జరిగిన అన్యాయానికి ఇప్పుడిప్పుడే కాస్త చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన కూడా మొన్నటి వరకు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ నిదానంగా అయినా సరే నాకు న్యాయం జరుగుతుంది అన్న ఆలోచన, అభిప్రాయంతో ఆయన ఉన్నట్టు కనిపిస్తున్నారు మీడియాతో మాట్లాడుతూ. కాకపోతే రఘురామకృష్ణరాజుకి సంబంధించిన కేసులో ముద్దాయిగా, అంటే ఒక నేరస్తుడు అని చెప్పలేము, రుజువు కాలేదు కాబట్టి, ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రకాశం జిల్లా వాసి గుడివాడలో హడావిడి చేయటం అంటే ఒక స్థానిక టీడీపీ శాసనసభ్యుడికి సంబంధించిన డిఫాక్టో ఎమ్మెల్యే గుడివాడకంటూ మొన్న పత్రికల్లో చూసాం. సో ఏంటి అంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధాలు ఏంటి? ఆయన్ని పోలీసులు విచారణకు రమ్మని పిలిస్తే ఒక 100 కార్ల కాన్వాయ్తో విజయవాడ నుంచి ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన, ఒక కృష్ణా జిల్లా ఎమ్మెల్యేకి సంబంధించిన ఆ భారీ అనుచరగణంతో ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలు వెళ్ళటం, ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకొచ్చినప్పుడు ఆ శాసనసభ్యుడే, గన్నవరం శాసనసభ్యుడు పేరు కూడా చెప్పి అందరికీ తెలిసిందే కాబట్టి, గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము జైలు దగ్గరకు వెళ్ళి ఆయనతో మంతనాలు చేయటం, అంటే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? దీని మీద అసలు ఏం జరుగుతుంది? అంటే ఇక్కడ సతీష్ గారు, రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆయన మీద జరిగిన దాడి రాజ్యం చేసిన దాడి, అలాగే అధికారులు చేసిన దాడి. అధికారుల దగ్గర పనిచేస్తూ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే క్రమంలో భాగంగా తులసిబాబు కొంతమంది చేసినటువంటి దాడి, ముగ్గురి ముడిపడి ఉన్నాయి. ఇందుట్లో ఎవరు కూడా దీంట్లో తప్పించుకోవడానికి వీల్లేదు. తులసిబాబు అధికారి కాదు కదా, అసలు అధికారులకి నేను అదే చెప్పింది. అధికారులకి అతను దగ్గరుండి ఆ రోజు ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ అనే వ్యక్తికి ఆయనకి సహాయకుడుగా ఉంటూ వాళ్ళ కార్యక్రమాలు కొన్ని చక్కదిద్దే కార్యక్రమాలు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఒక మంచి రేపొద్దున ఒక శాసనసభ్యుడో లేకపోతే ఒక మంత్రిగా అయ్యారనుకోండి, మీతోటి నాకున్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని, అది ఎంత సాన్నిహిత్యం తీసి పక్కన పడేస్తే, మీ పక్కన నేను 3-4 సార్లు కనపడిన తర్వాత, మీరు నా చెవిలో గుసగుసలాడిన తర్వాత, మీకు నాకు అవినాభావ సంబంధం ఉందనుకొని చెప్పని దాన్ని అడ్డం పెట్టుకొని చాలా కార్యక్రమాలు చాలామంది చక్కదిద్దుకుంటా ఉన్నారు. ఇందుట్లో వాళ్ళ ప్రమేయం ఎంత అనే దానికంటే కూడా వీళ్ళ స్వలాభం కోసం వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు కూడా నా మాట వింటున్నారు, రేపు పొద్దున ఏంటి మీరు నా మాట వింటున్నాడు కదా, ఈయన నేను చెప్పింది చేస్తున్నాడు కదా అని చెప్పని ఎవరైనా వస్తే ఆయనకు అప్పచెప్తున్నాను, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పని మీరు చెప్పారనుకోండి, దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళ సొంత పనులు చక్కబెట్టుకుంటూ వీళ్ళు కొంత ఆర్థికంగా స్థిరపడుతూ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, ఇదే తులసిబాబు అనే అతను 6 సంవత్సరాల క్రితం అతని పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఇదే హైదరాబాద్లో 6 సంవత్సరాల క్రితం అతని పరిస్థితి ఏంటో కూడా నాకు తెలుసు. అధికార మార్పిడి జరిగిన తర్వాత నేను అన్నట్టు కొంతమంది అధికారులతోటి సాన్నిహిత్యం నిలుపుతూ ఏ స్థాయికి వెళ్ళాడంటే, 26 జిల్లాల ఎస్పీలు నా మాట వినే పరిస్థితిలో ఉన్నారు, మీకేం కావాలి నేను చేసి పెడతాను అని చెప్పని 10 మంది దగ్గర చెప్పించుకొని, వాళ్ళు నా చేతిలో ఉన్నారు, వీళ్ళు నా చేతిలో ఉన్నారని చెప్పని ముందుకెళ్ళిన వ్యక్తి ఈ తులసిబాబు అనే వ్యక్తి. 26 జిల్లాల ఎస్పీలు ఆయన నా దగ్గర, నేను చెప్తే వాళ్ళు నా మాట వింటారు, నాకు పోలీస్ శాఖలో అంత పట్టు ఉంది అని చెప్పని పైరవీలు చేసినటువంటి వ్యక్తి ఇతను. 1-2 పనులు జరిగిన తర్వాత అందరికీ నమ్మకం అనేది ఏర్పడిపోయింది. అలా చేసుకున్న ఈ వ్యక్తి ఎన్నికల ముందు, అంటే ప్రజల్లో వచ్చిన స్పందన గుర్తించాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఉన్నటువంటి గుడివాడ సంబంధించి మామూలుగా ఎవరైతే నాని ఉన్నారో, నానికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఆయన ఓడించాలనే తలంతో కావచ్చు, ఆ రోజు ముందొచ్చి పార్టీలో చేరాడు. అది ఎప్పుడు వెనిగళ్ల రామ్ అనే వ్యక్తికి టికెట్ అనౌన్స్ అయిన తర్వాత, అతనికి ఇప్పుడు ఇక్కడ పోటీ చేయబోతున్నాడు అనే మాట వినిపించిన తర్వాత వాళ్ళకి దగ్గర అయ్యాడు, వెనిగళ్ల రామ్కు దగ్గర అయ్యాడు. ఆ దగ్గర అయ్యే క్రమంలో సహజంగానే ఎవరైతే అభ్యర్థి ఉంటాడో, అభ్యర్థి దగ్గర ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకల్లి జనం ఉంటారు కదా. రెండోది వాళ్ళ మనుషులు కొంతమంది ఉన్నారు కాబట్టి అట్లా అనుచరుగానే పెంచుకున్నాడు. గుడివాడ గడ్డ వచ్చేసరికి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టని కోటే. సరే 2014లో ఓడిపోవచ్చు, 2019లో ఓడిపోవచ్చు, తిరిగి 2024లో అఖండ విజయాన్ని చేకూర్చారు. ఈ క్రమంలో భాగంగా ఈ గుడివాడ నుంచి ఎవరైతే ఉన్నారో వెనిగళ్ల రామ్ గారు పోటీ చేసి గెలిచిన తర్వాత సహజంగానే అతనికి ఎక్కువ ప్రాధాన్యత లభించటం వల్ల అతనులో ఉన్నటువంటి పాత మనిషి బయటకు వచ్చాడు.
164 సీట్లు వచ్చినాయి. ఏ విధంగా మనం ఇక్కడికి వచ్చాము, వెనుగల రాము ఎలా వచ్చాడు, అతను ఎలా గెలిచాడు, ఎన్నాళ్ళు అవుతుంది పార్టీలోకి వచ్చాను ఆలోచన విషయాలను మర్చిపోయి వాళ్ళ స్వలాభం కోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నందువల్ల అసలైన కార్యకర్తలకి వెనుగల రాము గారికి మధ్య దూరం అయితే పెరిగిందనేది వాస్తవం. ఎప్పుడైతే 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉంటూ భుజానేసుకొని మోసే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం పెరిగిన తర్వాత కొంచెం దూరం పెరిగిన మాట వాస్తవం. ఇందాక మీరు అన్నట్టు అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత అసలు అంతమందిని తీసుకొని గుడివాడ నుంచి అన్ని కార్లు వేసుకొని వెళ్ళి ఒంగోలు వెళ్ళి అక్కడ అడావుడి చేసిన తర్వాత అతను అదుపులో తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలివిగల శాసనసభ్యుడైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుగల రాము ఎల్లుండేవాడైతే కాదు, ఎల్లుండేవాడే కాదు. కానీ వెళ్ళాడు అంటే ఇక్కడ వాళ్ళిద్దరికీ ఏదో సాన్నిహిత్యం ఉంది, ఏదో విషయాల్లో అతనికి ఇతను లొంగిపోయాడనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చిన మాట మాత్రం వాస్తవం. అతన్ని కాపాడటం కోసమే ఇతను వెళ్ళాడనే వాదన కూడా ఇప్పుడు బలంగా వినపడతానే ఉంది. కానీ అవతల పోరాడుతున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి అయి ఉండి అధికారాన్ని చేతిలో పెట్టుకొని అధికారులను అండదండలతోటి ఎలాంటి వాళ్ళనైనా సరే లొంగ తీసుకునే కార్యక్రమంలో ఏ విధంగా దాష్టీకం చేశాడో తెలిసిన ముఖ్యమంత్రి మీద పోరాడిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అక్కడ తక్కువ అంచనా వేశారు వీళ్ళు. నేనేదో ఇక్కడ అతను రక్షించాలనుకున్న భావంలో అసలు విషయాన్ని మర్చిపోతున్నారు వీళ్ళు. కానీ ఆయన వదిలిపెట్టే రకం కాదు. ఏ స్థాయికి వెళ్ళింది ఇప్పుడు, అతను మా పార్టీ కాదు, మా పార్టీ సభ్యుడు కాదని చెప్పని తెలుగుదేశం పార్టీ అయితే తేల్చేసింది కదా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇబ్బంది ఎవరికి జరిగింది? గుడివాడ శాసనసభ్యుడు వెనుగల రామ్కే కదా జరిగింది. ఇది గమనించుకోవాలి. అంటే రాజకీయంలో ఇప్పుడే వచ్చేసి మీరు శాసనసభ్యులు అయిన తర్వాత మీ మీద ఇలాంటి అభియోగాలు రాకుండా మీరు ఎలా ముందుకెళ్లాలనే కార్యక్రమంలో నిస్సందేహంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు వెనుగల రాము కలిగిందైతే నేను భావిస్తున్నాను. యువకుడు విదేశాల్లో సంపాదించుకొని వచ్చాడు, గెలవాలనుకున్నాడు, తొలి ప్రయత్నంలోనే గెలవడం కూడా జరిగింది. మరి గెలిచే కార్యక్రమంలో ఎందుకు ఇప్పుడు తప్పటడుగులు పడుతున్నాయి అంటే రాజకీయంగా ఎక్కడ జరుగుతుంది లోపాలు, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవకాశం మాత్రం మళ్ళీ ప్రజలు మీకు ఇస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సద్వినియోగం చేసుకునే క్రమంలో లోటుపాట్లు అనేవి తెలియక జరిగితే నిస్సందేహంగానే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలిసి జరిగినా కూడా మీ చేతుల్లోనే ఉంది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం అయితే మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి గుడివాడ గడ్డ మీద మళ్ళీ తెలుగుదేశం జెండా ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఎగరటానికి మీరు కూడా కారణమే. కాబట్టి ఎవరు ఏంటనే విషయాలు కూడా ప్రజలు మర్చిపోయి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా మీకైతే పట్టం కట్టిన ప్రజల యొక్క మనోభావాలని, శ్రేణుల్ని, వాళ్ళ యొక్క అభిప్రాయాలని గౌరవించండి. వాళ్ళతోటే మమేకమైపోండి. గతంలో ఏం జరిగిందనేది వదిలేసేయండి. ఇప్పటి నుంచి మీ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు అడుగులేస్తే మీకు పార్టీకి రెండింటికి మంచిది. ఇప్పుడు ఎందుకంటే శాసనసభ్యులు లేకపోయినా పార్టీ కార్యకర్తలు ఎట్లయితే గెలిపించుకున్నారో రేపొద్దున మీరు ఏ విధంగా ప్రవర్తించారనుకోండి ఇబ్బంది మీకే. ఇంకో నాయకుడు పుడతాడు అక్కడ, అందులో ఎలాంటి సందేహం లేదు కదా. పాత వాళ్ళని కాదని మీకు ఎట్లా ఇచ్చారో మీకే కొనసాగిస్తారన్న నమ్మకం అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందని అయితే నేను భావించట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. పార్టీకి మీకు ఏది మంచిదో ఆ విధంగా ముందుకెళ్తే నియోజకవర్గానికి కూడా మీరేదో యువకులు సేవ చేయాలనే తలంపు కూడా ఉంది. కాబట్టి అటు సేవ చేసే కార్యక్రమంలో కావచ్చు, ఇటు పార్టీ ప్రతిష్టను పెంచే కార్యక్రమంలో కావచ్చు, రెండింటినీ సోపాళ్ళలో తీసుకెళ్తే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది ఉండదైతే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల నాని గారు జరుగుతున్న పరిణామాలు గమనించి ముద్దాయిలతో ఇటువంటి సంభాషణ చేయకుండా ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం అయితే కార్యకర్తల్లో ఉంది. ఆయన కూడా జరుగుతున్న పరిణామాలు గమనించి తప్పులేదన్నా జరుగుతుంటే అవి సర్దిద్దుకుంటారని భావిద్దాం. కార్యకర్తలు అయితే ప్రస్తుతం కాస్త అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. అది గమనించి ఆయన కార్యకర్తలను తిరిగి మళ్ళీ దగ్గర చేసుకోవాలని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా ఇలాంటి పరిణామాలు జరుగుండకూడదు, కానీ సర్దిద్దుకుంటారని భావిద్దాం. చూసారు కదా ముప్ప అంకమ్మరావు గారితో ఈరోజు వివిధ అంశాలపై విశ్లేషణ కార్యక్రమం. మీ అభిప్రాయాలు ఏమన్నా మాకు పంపించాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ప్రశ్నలకైనా మీ అభిప్రాయాలకైనా దానికి రిప్లై ఇస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా ఐకాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.